హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ టీవీ. తొక్కుడు లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పావు కేజీ శనగపిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ అండి, ఒక పించు వేసి కలపాలి. జల్లించిన పిండి ఇది, పావు కేజీ తీసుకున్నా నేను. వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలి. పూసకు ఎలా చేస్తామో అలా మురుకులకి అలాగే ఇలా చూడండి, వీడియోలో చూపించే విధంగా తడిపి మురుకుల గొట్టంలో పెట్టేసి వేసుకోవాలి. పిండి మురుకుల గొట్టంలో పెట్టేసి రెడీగా పెట్టేసుకోవాలి. షుగరు, బెల్లం తీసుకున్నా నేను సగము. మనం ఏదైతే పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీ షుగరు, బెల్లం అంటే 3 ఇలాచీలు కూడా తీసుకోవాలి. షుగరు, బెల్లం, వాటరు కొద్దిగా వేసి మునిగేంత వరకు వేసి తడిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఇప్పుడు మనము మురుకుల పిండుకుంటున్నాము. ఆయిల్లో వీడియోలో చూపించే విధంగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పెద్దగా వేసుకుంటే ఒక 4-5 గిద్దలకే అయిపోతుంది. మనం మొత్తం ఇలానే చేసేసి పెట్టేసుకోవాలి. ఎక్కువగా మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దండి. మనము చేతితో నలిపినట్లయితే విరిగిపోతూ ఉండాలి, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఇవి అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. స్టవ్ మీద మనం ముందుగానే వాటర్ వేసి పెట్టుకున్న బెల్లం, షుగరు పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగాక ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. మంచి తీగ పాకం రావాలండి. 2 వేళ్ళ మధ్యలో పాకం అనేది రావాలి, తీగలాగా రావాలి. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మనం చేసి పెట్టుకున్న జంతికలని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోవాలి. ఇది జల్లెడకు ఇది కిందికి దిగదండి, అందువల్ల పెద్దగా ఉన్న కన్నాలు ఉన్న జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని మొత్తం లాస్ట్ వరకు జల్లించి మొత్తం పెట్టేసుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకోవచ్చు. నేను కొంచెం నూకలుగా పట్టుకున్నాను. నెయ్యి ఒక అరకప్పు, 100 గ్రాముల వరకు వేడి చేసి వేసుకోవాలండి. కరిగించిన నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఒకసారి మొత్తం పిండికి రెడీ చేసుకున్న దానికి పట్టించుకోవాలి. వేడిగా ఉన్న పాకాన్ని, రెడీ చేసుకున్న పాకాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి స్పూన్తో. బాగా వేడిగా ఉన్నప్పుడు వేసి కలుపుకోవాలి. ఇది చల్లగా ఉండొద్దు.
కొంచెం లూజ్గా అయినట్టు అనిపిస్తుంది, అయినా మొత్తం పాకం పడుతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా బెల్లం షుగరు కరెక్ట్ సరిపోతుంది. లూజ్గా అయినా కానీ లూజ్ అయిపోయిందని వేయకుండా మొత్తం సిరప్ వేసేయాలి, పాకంని మొత్తం వేసేయాలి. వేస్తూ మొత్తం అయిపోయే వరకు వేసి మధ్య మధ్యలో కలుపుతూ చల్లారేలోపు ఇది గట్టి పడుతుంది. చల్లారుతూ ఉంటే గట్టిగా అవుతుందండి. ఇలా వీడియోలో చూపించే విధంగా చల్లారే కొద్దీ టైట్ అవుతుంది, మనం ఉండలు చుట్టుకునే విధంగా రెడీ అవుతుంది. వాటర్ మిలన్ గింజలు తీసుకున్నా నేను, ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. అన్నీ కలిసేలా కలిపి ఉండ చుట్టుకోవాలి. మనం ఎలా చేసుకోవాలంటే అలా సైజు, ఎవరిష్టం వచ్చిన సైజు వాళ్ళు చేసుకోవచ్చు. మురుకును మనం ఎప్పుడైతే జల్లించినప్పుడు మెత్తగా జల్లిస్తే ఇంకా మెత్తగా ఉంటుంది, లడ్డు అనేది ఇంకా స్మూత్గా వస్తుందండి. నేను కొంచెం పంటికి అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం బరకగా పట్టుకున్నాను. చూడండి, నూకలు నూకలుగా చాలా చాలా బాగుంటుంది ఇది. లడ్డు చక్కగా వచ్చేసింది. అన్ని లడ్డూలు ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, అయిపోయాయి తొక్కుడు లడ్డు. చాలా చాలా టేస్టీగా, నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో, తక్కువ నెయ్యితో ఇలా అసలు ఏమి కంగారు పడకుండా చక్కగా చేసుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది, పాడయ్యే ఛాన్సే ఉండదండి. అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.